భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతను మరింత పెంచే దిశగా ఒక కీలకమైన అడుగు పడింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే నెట్వర్క్ పరిధిలోని సుమారు 631 రూట్ కిలోమీటర్ల మేర అత్యంత అధునాతన కవచ్ రైలు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లోని 6 ముఖ్యమైన రైల్వే సెక్షన్లలో 270 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. రైలు ప్రమాదాలను 100% నివారించేందుకు ఉపయోగపడే ఈ కవచ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, దాని ద్వారా ఏ రూట్లలో ప్రయాణికులకు ఫుల్ సేఫ్టీ లభించబోతోందో ఈ వీడియోలో చూద్దాం. భారతీయ రైల్వే రక్షణ వ్యవస్థలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలిచిన కవచ్ టెక్నాలజీ ఇప్పుడు ఒడిశా పరిసర ప్రాంతాలలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే నెట్వర్క్కు రక్షణ కవచంగా మారబోతుంది. జూన్ 22వ తేదీన రైల్వే మంత్రిత్వ శాఖ ఈ 270 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టుకు అధికారికంగా ఆమోదం ముద్ర వేసింది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు, లక్షలాది టన్నుల సరుకు రవాణా జరిగే అత్యంత కీలకమైన 6 రైల్వే రూట్లలో ఈ భద్రతా వ్యవస్థను ఇన్స్టాల్ చేయనున్నారు. రైల్వే శాఖ ఆమోదించిన ఆ 6 ప్రధాన రూట్ల వివరాలను పరిశీలిస్తే బాగూపాల్ నుండి బూదాపంక్ సెక్షన్, హరిదాస్పూర్ నుండి పారాదీప్ సెక్షన్, కుర్దా రోడ్ నుండి బలాంగీర్ సెక్షన్, నౌపడా నుండి గుణ్పూర్ సెక్షన్, లాంజీగఢ్ రోడ్ నుండి జున్గఢ్ సెక్షన్, బొబ్బిలి నుండి సాలూరు సెక్షన్, ఈ 6 సెక్షన్లలో రైళ్లు మరింత సురక్షితంగా ప్రయాణించడానికి కవచ్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. ఈ సరికొత్త ప్రాజెక్టులో భాగంగా రైళ్లకు, రైల్వే స్టేషన్ ట్రాక్ పరికరాలకు మధ్య వేగంగా సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి అత్యంత అధునాతనమైన ఎల్టీఈ ఆధారిత కమ్యూనికేషన్ నెట్వర్క్ను వాడుతున్నారు. అసలు ఇంతకీ ఈ కవచ్ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది పూర్తిగా భారతదేశంలోని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. రైలు ప్రయాణించేటప్పుడు దాని వేగాన్ని, అది ఉన్న లొకేషన్ను, ట్రాక్ పై వచ్చే సిగ్నల్స్ను ఇది కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ లోకో పైలట్ పొరపాటున ఎరుపు రంగు సిగ్నల్ దాటి ముందుకు వెళ్ళినా లేదా నిర్ణీత వేగ పరిమితి కంటే ఎక్కువ స్పీడ్తో రైలును నడిపినా ఈ కవచ్ వ్యవస్థ వెంటనే డ్రైవర్ను అలర్ట్ చేస్తుంది. ఒకవేళ డ్రైవర్ ఆ హెచ్చరికను గమనించి సకాలంలో స్పందించకపోతే ఈ సిస్టమ్ ఆటోమేటిక్గానే రైలుకు బ్రేకులు వేసి రైలును సురక్షితంగా ఆపేస్తుంది. దీనివల్ల 2 రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చి ఎదురెదురుగా ఢీకొనడం లేదా ఒక రైలు వెనుక నుండి వెళ్లి మరో రైలును ఢీకొనడం వంటి భయంకరమైన ప్రమాదాలకు 100% చెక్ పెట్టవచ్చు. అంతేకాదు, శీతాకాలంలో వచ్చే దట్టమైన పొగమంచు కారణంగా రైలు డ్రైవర్లకు ట్రాకులపై ఉండే సిగ్నల్స్ సరిగ్గా కనిపించవు. అలాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఈ కవచ్ టెక్నాలజీ లోకోమోటివ్ లోపల ఉన్న డిస్ప్లే స్క్రీన్ పైనే సిగ్నల్స్, స్పీడ్ లిమిట్స్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. దీనివల్ల వాతావరణం బాలేనప్పుడు కూడా రైళ్లు ప్రమాదాలకు గురి కాకుండా వేగ పరిమితులను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల రైళ్ల భద్రత పెరగడమే కాకుండా రైల్వేల విశ్వసనీయత, సమయ పాలన కూడా చాలా వరకు మెరుగవుతాయని ఇండియన్ రైల్వేస్ ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2026 ఏప్రిల్ నాటికే భారతదేశ వ్యాప్తంగా 3100 రూట్ కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిలో కవచ్ వ్యవస్థ విజయవంతంగా అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మరో 24,400 రూట్ కిలోమీటర్ల మేర ఈ రక్షణ కవచాన్ని విస్తరించే పనులు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే భారతీయ రైల్వే ప్రయాణాలు భవిష్యత్తులో అత్యంత సురక్షితంగా మారబోతున్నాయని స్పష్టమవుతుంది.